హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. అప్పుడెప్పుడు కనుమ స్పెషల్స్ అని చెప్పి చికెన్ బిర్యానీ, చికెన్ లాలీపాప్ అని పోస్ట్ చేశాను కదా. చికెన్ లాలీపాప్ రెసిపీ ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చెక్ చేసేయండి. చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఇది తిని 2 months అవుతుంది. సో ఎలా ప్రిపేర్ చేశాను నా స్టైల్లో, ఇది చికెన్ కుక్కర్ పలావ్ అని కూడా అంటారు. బట్ స్టిల్ మీరేమంటారో కామెంట్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ గీ, 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేగకుండా జస్ట్ అలా సాఫ్ట్ అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. టొమాటో, పచ్చిమిర్చి వేగాక ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, కారానికి తగ్గట్టు కారం వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 to 2.5 స్పూన్ వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని పైన మూత పెట్టేస్తే చికెన్లో నుంచి వాటర్ బాగా వస్తుంది. చికెన్ పీస్కి మసాలాస్ బాగా పడతాయి అన్నమాట. అలా ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో చికెన్ పీసెస్ని వేపుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని పుదీనా, కొత్తిమీర కూడా కొంచెం వేగాలి. నేను ఇంతకుముందు ఏంటంటే ఎసురు వేసినప్పుడు పుదీనా, కొత్తిమీర వేసేదాన్ని, కానీ నాకు అంత టేస్ట్ అనిపించేది కాదు. బట్ ఇలా ఒకసారి ట్రై చేయండి. పుదీనా, కొత్తిమీరని కూడా చికెన్తో పాటు ఒక 5 minutes వేపుకున్న తర్వాత బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా నార్మల్ రైస్ వాడతానమాట, సోనా మసూరి. కానీ ఇదేంటంటే కొంచెం మా వారు డిఫరెంట్గా, పండుగ స్పెషల్ కదా, బాస్మతి రైస్తో చేయని చెప్పారనమాట. సో బాస్మతి రైస్ మనకు తెలిసిందే కదా, 1 cup రైస్కి 1.5 cup వాటర్ వేసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఒక 5 minutes మూత లేకుండా ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే మసాలాస్ అడుగుకు వెళ్ళిపోకుండా ఉంటుంది. ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకొని పైన కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వచ్చింది అంటే చాలా బాగా కుక్ అవుతుంది. చూసారా, మసాలా అంతా పైన ఉండిపోకుండా లేకపోతే కింద ఉండిపోకుండా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇలాంటి చికెన్ కుక్కర్ పులావ్ని మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేయకపోతే మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మసాలాలు ఏమీ యూస్ చేయలేదు, ఎక్కువ ఘాటు కూడా ఉండదు, చాలా మైల్డ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంతకీ కనుమ స్పెషల్స్ మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.